గతంలో ఒకసారి బీజేపీకి మరోసారి బీఆర్ఎస్కు మున్సిపల్ అవకాశం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ 23-28 వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్ బీజేపీ బీఆర్ఎస్లకు అవకాశం ఇస్తే ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 సంవత్సరాల్లో పట్టణంతో పాటు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే పట్టణాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు నామాల ఉమాలక్ష్మీరాజం, గోపన్న గారి మాధవీలతతో పాటు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఆదిశీల నాయకత్వం ఆదిశీల వేములవాడ పట్టణ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆది శ్రీనివాస్ గారికి నమస్కారం. మరియు పట్టణ ప్రజలకు 28వ వార్డు పట్టణ ప్రజలకు నమస్కారం. నేను 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. దీనికి మీరు అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని మనవి చేయించున్నాను. పట్టణంలో 23 వార్డులకు మా ఎమ్మెల్యే గారు నాకు అందరూ ఇవరకు నేను ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ చేసిన ఎన్నో పనులు అభివృద్ధిగా నేను ముందుకు చేయనా, ఇంకా కూడా పనులు చేస్తానని చెప్పి ముందుకు వస్తున్నా. తప్పనిసరి చేతిగుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాను. అది 10 ఏళ్ల కింద నేను చైర్మన్ అయ్యి కూడా నేను ఎన్నో పింఛన్లు చేయించిన, రోడ్లు వేయించిన, ఎన్నో పనులు సిసి రోడ్లు కానీ మోర్లు కానీ ఎన్నో చేయించిన. కాబట్టి తప్పనిసరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈసారి నాకు తప్పనిసరి ఓటేసి గెలిపని చెప్పి మన 23 వార్డు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడ నుంచి 1 నుంచి 28 వార్డులో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించమని గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి 7, 8 వార్డులు, 23, 28 వార్డులు, 1వ వార్డులో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అన్ని వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చెబుతూ ముందుకు పోతున్న తరుణంలో నేను వెళ్ళినప్పుడు కూడా ప్రజల నుంచి చక్కటి స్పందన కనిపిస్తాం. వేములవాడలో ఓవైపు సంక్షేమాన్ని చెప్తున్నారు, మరోవైపు అభివృద్ధి చెప్తున్నారు. ఆ 10 ఏళ్లలో పడావడ్డ పనులన్నీ మీరు ఈరోజు ప్రారంభం చేసిరని చెప్పిన మాట చెప్తూ, ఆ 10 ఏళ్లలో గాలికి వదిలేసిన పనులన్నీ మీరు గాడిలో పెట్టినటువంటి సందర్భాన్ని చెబుతూ, ఆనాడు అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో మాకు కనిపించింది, రంగురంగుల వీడియోలో కనిపించింది, ఈరోజు క్షేత్ర స్థాయిలో కనిపిస్తుందని చెప్పినమాట. మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం వేములవాడ పట్టణ ప్రజలకు, ఓటరు మాషేలకు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకోటు వేయండి. ఆ రోజేమో మీకు రంగుల కలలాగా చూపించినటువంటిది, కానీ ఈరోజు మీ కండ్ల ముందు కనిపిస్తున్న రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణ పనులు మీ కండ్ల ముందు ఈరోజు 80 ఫీట్ల రోడ్, మెయిన్ రోడ్, 50 సంవత్సరాల ప్రజల కళ, భక్తుల కళ. అటువైపు ఇటువైపు ఆల్రెడీ డ్రైనేజీ పూర్తయింది. ఈరోజు మట్టి మొరం పనితో రోడ్డు పూర్తి చేసే క్రమంలో త్వరలోని తార్ రోడ్ వేసే కార్యక్రమం. ఈరోజు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 3వ బ్రిడ్జి పనులు ప్రారంభమైనాయి. మురుగునీరు మూలవాడలో కలగకుండా, గుడిచెర్లో కలగకుండా పైప్ లైన్ పనులు ప్రారంభమైనాయి. బీసీ భవన్ తెచ్చుకున్నాము, అంబేద్కర్ భవన్ తెచ్చుకున్నాము, ఎస్టీ భవన్ తెచ్చుకున్నాము, క్రిస్టియన్ భవన్ తెచ్చుకున్నాము, షాదీఖానాకు డబ్బులు తెచ్చుకున్నాము. అంటే అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేయాలని చెప్పండి. ఆ 10 ఏళ్లలో గెలుపొందినటువంటి శాసనసభ్యులు హోదాకు చిహ్నంగా వాడుకున్నారు ఆ పదవిని, ఎమ్మెల్యే పదవిని. కానీ ఎమ్మెల్యే పదవి ద్వారా మన ప్రాంతానికి తీసుకొచ్చిన నిధులు మీరు అన్నీ కూడా గమనించారు. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను, మీ ద్వారా వేనాడ పట్టిన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ఆ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు చూడండి, ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులు చూడండి. మాకు చేయి తిరిగేవాడిని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిపించి వేల పట్టణాలను మరింత అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడం విధంగా సంక్షేమము అభివృద్ధి 2 సమాంతరంగా పరుగులెత్తించే విధంగా మీ ఆశలో ముందుకు పోతామని వేములవాడను టెంపుల్ సిటీగా మార్చడానికి ప్రణాళికాబద్ధంగా నిర్మాణాత్మకంగా ముందుకు పోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని గమనించి ఒకసారి ఆ 10 ఏళ్లలో బీజేపీకి ఇచ్చిర్రు, బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్కి అవకాశం నేను కోరుతున్నాను. అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి నాయకులు గతంలో అవకాశం ఇస్తే ఏం చేసారు వేములవాడను, ఈరోజు మీరు 2 ఏళ్లలో ఏం చేసినాం అనేది కూడా గమనించి ఇమరాజ్ చేసి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు కోట వేసి గెలిపించాల్సిందిగా పేరు విజ్ఞప్తి చేస్తాం.